హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మీకు ఫ్యాన్సీలో ఉన్న నెంబర్ ఆఫ్ వెరైటీస్ అలాగే లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్, పట్టులో ఉన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించడానికి మేము వచ్చేసాము రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుక్కట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి విజయవాడలో మరో బ్రాంచ్ కూడా ఉంది. బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్. అది విజయవాడలో ఉంటే బట్ ఈ రోజు మనం వచ్చేసి కుక్కట్పల్లిలో ఉన్నాం కాబట్టి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో ఉన్న వెరైటీ పై ఓ లుక్ వేద్దాం. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో మనకి వండర్ఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉంటాయి. మరి ఈ రోజు ప్రొపరేటర్ సుధాకర్ గారు వచ్చేసి మనకి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మరి ఈ రోజు వారియర్స్ కోసం ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? దసరా అయిపోయింది కదా, దీపావళి వస్తుంది కాబట్టి మొత్తం అంతా ఫ్యాన్సీ మెటీరియల్ చూపిస్తున్నాం. ఓహో, దివాళీ సందర్భంగా ఫ్యాన్సీ మెటీరియల్ శారీస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ శారీ మనకి ఏంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి? ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ నెట్ అండి. ఇది జూట్ నెట్ శారీ చూస్తే కనుక మనకి జూట్ నెట్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ గా ఉంది. టోటల్ గా శారీ మొత్తం పింక్ కలర్ కాంబినేషన్, థిక్ రోజ్ పింక్ తీసుకున్నారు. శారీ పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కనుక జస్ట్ పళ్ళులో సింపుల్ వేరియేషన్, ఒక కడీ బార్డర్ లాగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పింక్ అండ్ టిష్యూ ఇచ్చేసి మనకి ఒక పావు మీటర్ కంటే తక్కువగా తీసుకుని పళ్ళు పార్ట్ ని ఈ విధంగా డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్ స్టార్టింగ్ ని చూస్తే కనుక మనకి పైన వచ్చేసి జస్ట్ ఒక 3 ఇంచెస్ కడీ బార్డర్ లాగా గోల్డ్ ఇచ్చేసారు, పైన పింక్ వదిలేశారు. శారీ పళ్ళులో కూడా మిడిల్ పార్ట్ చూస్తే కనుక మనకు ఒక పాట్స్ డిజైన్ అనేది ఇచ్చేసారు. టోటలీ కాంట్రాస్ట్ గా మనకి రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేసి ఈ పాట్స్ అనేవి డిజైన్ చేశారు. అది కూడా మీడియం సైజ్ తీసుకున్నారు. సో శారీ కింద భాగం చూసుకుంటే మనకి బార్డర్స్ వచ్చేసి మనకి శారీ ఎండింగ్ నుంచి అంటే పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్లో రన్ అవుతుంది. మనకి గోల్డ్ బార్డర్ అనేది ఒక 8 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. దానికి అటాచ్డ్ గా మనకి వచ్చేసి ఒక వర్క్ అనేది ఇచ్చారు. అది కూడా సెల్ఫ్ కలర్ లోటస్ వర్క్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లోటస్ వర్క్ ఇచ్చారు. పాట్స్ డిజైన్ కూడా మనకి కొంచెం పెద్ద రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అది కూడా ప్లెయిన్ బార్డర్స్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో. మరి ఈ సారీ కాస్ట్ 2000 రూపీస్ అండి. 2000 కలర్స్ కూడా ఉన్నాయి మనకి. కలర్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది ప్రింటెడ్ అండి, కాటన్, ప్యూర్ కాటన్. సారీ పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కనుక మనకి పళ్ళులో 3 కలర్స్ యూస్ చేసి పళ్ళు పార్ట్ ని ప్రింటెడ్ స్టైల్లో డిజైన్ చేశారు. ఒకటి ఎల్లో తీసుకున్నారు, పింక్ అండ్ ఒకలాంటి గ్రే కలర్ తీసుకున్నారు. ఈ విధంగా బార్డర్స్ లాగా స్ట్రైట్ లైన్స్ లాగా ఇస్తూ డిజైన్ చేశారు. ఒకటి వేవ్ ఉంటే ఒకటి మనకి లీవ్ స్టైల్లో ప్రింట్ అనేది ఉంది. పళ్ళు పార్ట్ లో ఈ విధంగా యూస్ చేశారు. నెక్స్ట్ పళ్ళు నుంచి షోల్డర్ నుంచి మనకి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకలాంటి లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. దీని మీద మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది కొంచెం ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు. అది కూడా పింక్ తీసుకున్నారు, గ్రే తీసుకున్నారు, ఎల్లో తీసుకున్నారు. ఇలా 3 కలర్స్ యూస్ చేస్తూ ఒక లోటస్ డిజైన్ అనేది, ఒక బర్డ్స్ డిజైన్ అనేది ఇలా శారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. పైన బార్డర్ చూస్తే కనుక మనకి వీవింగ్ బార్డర్, అంటే ఇదంతా డీసెంట్ లుక్ ఉంటే మనకి ఇదంటే ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు. ఇది కూడా థిక్ గ్రే కలర్ తీసుకొని దాని మీద మనకి ఒక లీఫ్ స్టైల్లో బుట్టి ఇచ్చారు. ఒక వేవ్ స్టైల్లో డిజైన్ అనేది ఇచ్చి ఈ బార్డర్ పార్ట్ ని ఈ విధంగా డిజైన్ చేశారు. కింద బార్డర్ ఏ విధంగా ఇచ్చారు? కింద బార్డర్ కూడా సేమ్ అండి, సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, కాటన్ జూట్. మరి ఈ సారీ కాస్ట్ 1500 ఓన్లీ అండి. ఓహో, నైస్ వెరైటీ అండి, డీసెంట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి ఇంద్రధనుష్ శారీ మేడం. ఇది ఏంటి ఫ్యాబ్రిక్? మనకి ఫ్యాబ్రిక్ పట్టు అండి. పట్టులో కూడా అది డిఫరెంట్ పట్టు, స్మూత్ డిజైన్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇదంతా కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు మనకి. దీని మీద మనకి డిజైన్ చూస్తే కనుక ఒక పిల్లర్ స్టైల్లో ఒక టెంపుల్ డిజైన్ అనేది గ్రీన్ తీసుకున్నారు, పింక్ తీసుకున్నారు. ఆల్టర్నేట్ గా గ్రీన్ అండ్ పింక్ యూస్ చేశారు. బట్ దీని మీద జూట్ అనేది మనకి మిక్స్ అవుతూ ఇచ్చారు కాబట్టి పళ్ళు అనేది చాలా వేరియేషన్ తెలుస్తూ మనకి చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు అర్థమైపోతుంది. తర్వాత ఆ పళ్ళు వచ్చేసి బైలు శారీస్ మోడల్ మేడం. ఓకే, బైలు పట్టులో వచ్చే మోడల్. నెక్స్ట్ చూస్తే కనుక శారీ మనకు కూడా కలర్ఫుల్ గా ఉంది. పైన బార్డర్ కనుక మనం చూస్తే కనుక జస్ట్ మనకి ఒకలాంటి కడి బార్డర్ ఇచ్చారు. అదంతా కూడా గోల్డ్ తీసుకున్నారు. బట్ గోల్డ్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దాని మీద మనకి లైట్ గ్రీన్, అంటే ఇక్కడ స్ట్రైట్ గా మనకి గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ మిక్స్ అవుతూ ఇదొక షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ పింక్ గోల్డ్ లో మిక్స్ అవుతూ ఇదొక షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి గోల్డ్ లో ఇది మిక్స్ అయ్యి మనకి యాంటిక్ స్టైల్లో కనిపిస్తుంది. ఇంకో డిఫరెంట్ కూడా ఉందండి, టై అండ్ టై డిజైన్.
ఆల్టర్నేట్ గా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు, పింక్ తీసుకున్నారు, బ్లాక్ తీసుకున్నారు, మధ్యలో స్ట్రైట్ లైన్స్ అనేవి యూస్ చేశారు. ఇలా ఈ విధంగా మనకి 3 కలర్స్ కనిపిస్తున్నాయో బార్డర్ లో కూడా అదే 3 కలర్స్ అనేవి వేరియేషన్ ఇస్తూ బార్డర్ ని డిజైన్ చేశారు. మరి బ్లౌజ్ ఏ విధంగా ఉందో చూద్దాం. బ్లాక్ బ్లౌజ్ అండి. ఓకే, నైస్, చాలా కలర్ఫుల్ గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ ప్లెయిన్ విత్ కడి బార్డర్స్ ఇచ్చేసారు. శారీ కాస్ట్ మరి 5500 అండి. వావ్, బ్యూటిఫుల్ వ్యూయర్స్, శారీ మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంది. శారీ కాస్ట్ చూస్తే కనుక 5500 ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది కాటన్ సిల్క్ మహేశ్వరి శారీ అండి. మనకి పళ్ళులో జస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ తీసుకున్నారండి. బట్ పళ్ళులో వేరియేషన్ కోసం ఒక గోల్డ్ స్ట్రైప్స్ అనేవి 4 లైన్స్ ఇచ్చారు. ఇలా ఒక 10 లైన్స్ 4 స్ట్రైప్స్ లాగా తీసేసుకొని బట్ అవుట్ లైన్స్ మాత్రం మనకి ఒకలాంటి నావీ బ్లూ థిక్ కలర్ లో తీసుకొని అవుట్ లైన్ అనేది డిజైన్ చేశారు. మళ్ళీ మధ్యలో గోల్డ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి గోల్డ్ లైన్స్ అనేవి చాలా దగ్గరగా ఇచ్చారు. నెక్స్ట్ యాస్టీస్ గా ఈ విధంగానే డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్ ఈ విధంగా మనకి స్పెషల్ గా డిజైన్ చేస్తే శారీ చూడడానికి చాలా క్లాసీ లుక్ గా చాలా స్పెషల్ గా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీలో షోల్డర్ పార్ట్ నుంచి బార్డర్ చూస్తే కనుక మనకి ఒకలాంటి వీవింగ్ స్టైల్ బార్డర్ పట్టు బార్డర్ ఇచ్చారు. ఎస్ మనకి చాలా షైనింగ్ గా చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ పట్టు లాగే ఉందండి బార్డర్ కూడా. ఇది మాత్రం టోటలీ కాంట్రాస్ట్ గా గోల్డ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా రెడ్ కలర్ లో మనకి ఒక వీవింగ్ అనేది కనిపిస్తుంది. గోల్డ్ కలర్ వీవింగ్ మిక్స్ అవుతూ పైన కింద వచ్చేసి ఒక టెంపుల్ స్టైల్లో డిజైన్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక పెసరు కలర్ తో మనకి అవుట్ లైన్ అనేది జస్ట్ ఎలిగెంట్ గా కనిపించడానికి డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా ప్లెయిన్ మేడం, ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఇస్తే బాగుండదు. ఓకే కొంచెం క్లాసీ లుక్ అండ్ డీసెంట్ లుక్ ఉంది కాబట్టి మనకి సేమ్ యాజ్ ఇట్ ఇస్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. టాజిల్స్ కూడా శారీకి ఉన్నాయన్నమాట. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? 3500 అండి. ఎస్, చూస్తున్నారు కదా, మహేశ్వరి సిల్క్ శారీ ఫ్యాబ్రిక్ లో మనకి పట్టు మిక్స్ అయింది. శారీ మాత్రం చాలా క్లాసీ లుక్ అండ్ స్పెషల్ గా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఓన్లీ. ఎస్, చూస్తున్నారు కదా, ఇలాంటి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి, ఇలాంటి స్పెషల్ కలెక్షన్ శారీస్ ని వే చేయాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి విజయవాడలో మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ కూడా ఇప్పటి వరకు చూసిన ఆల్ వెరైటీస్ తో పాటు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్. ఆప్లిక్ వర్క్ తో ఇచ్చారు. మనకి చాలా వెరైటీగా ఉంది. ఈ రోజు మనం అన్ని చూసేది కూడా కొంచెం డీసెంట్ లుక్స్, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కనుక మనకి ఒకలాంటి క్రీమ్ కలర్ హాఫ్ వైట్ యూస్ చేశారు. జస్ట్ లైన్స్, వైట్ లైన్స్ అనేవి ఇచ్చారు. పళ్ళులో మిడిల్ పార్ట్ చూస్తే కనుక మనకు ఒకలాంటి డిఫరెంట్ గ్రీన్ కాదు, ఒక సీ గ్రీన్ కలర్ లో మనకి సీ బ్లూ కలర్ తో ఈ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా వైట్ మీద ఇచ్చేసరికి చాలా ఎలిగెంట్ గా చాలా డీసెంట్ లుక్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక లీఫ్ స్టైల్, ఒక డిఫరెంట్ డిజైన్ చేసి ఈ విధంగా సీ గ్రీన్ యూస్ చేసి పళ్ళు పార్ట్ ని డిజైన్ చేశారు. అవుట్ లైన్స్ ఒక లీఫ్ స్టైల్లో ఇచ్చారు. పళ్ళు పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు మనకి కూడా ఇదే స్టైల్లో రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ చూస్తే కనుక మనకు ఒకలాంటి సీ బ్లూ కలర్ లో ఉన్న వర్క్ అనేది ఇచ్చారు. అంటే ఇదంతా కూడా వీవింగ్ ప్రాసెస్, హ్యాండ్లూమ్ వెరైటీ. ఓకే, ఇది మనకి హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి శారీలో మింగిల్ అయిపోతూ ఒక సీ గ్రీన్ కలర్ లో మనకి డిజైన్ అనేది ఉంది. అది కూడా ఒకలాంటి బార్డర్ తీసుకున్నారు. వైట్ లైన్స్ మిక్స్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక లీఫ్ స్టైల్ అనేది కంటిన్యూ గా రన్ అవుతూ శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్ శారీ అంతా కూడా బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ తీసుకున్నారు. వైట్ లైన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇదంతా ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంది. ఒక బొకే స్టైల్లో, ఒక బంచ్ స్టైల్లో మనకి డిజైన్ అనేది ఇచ్చారు. కింద అంతా కూడా మనకి ఒక గ్రీన్ కలర్, బ్లూ కలర్ మిక్స్ అవుతూ ఇచ్చేసారు వర్క్. ఇదంతా షైనింగ్ థ్రెడ్ యూస్ చేశారు కాబట్టి కొంచెం షైనీగా మనకి వర్క్ అనేది కనిపిస్తుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఒకలాంటి పీచ్ అండ్ బ్రౌన్ కలర్ తో డిజైన్ చేసి ఒక బొకే స్టైల్లో మనకి డిజైన్ చేశారు. ఈ బంచెస్ అనేవి చాలా దగ్గరగా క్రాస్ అండ్ స్ట్రైట్స్ టైప్ లో మనకి శారీ ఎండింగ్ వరకు కనిపిస్తూ ఉంటుంది. కింద బోర్డర్ థిక్ గా ఇచ్చారు, మనకి హెవీగా ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. ఓకే, మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేసి బ్లౌజ్ ని ఇచ్చారన్నమాట. మరి శారీ కాస్ట్ 2000 రూపీస్ అండి. 2000 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది డిజైనర్ పీస్ అండి, ఫ్యాన్సీ వెరైటీ. ఫాలిన్ మెటీరియల్, చిఫాన్ జార్జెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కనుక మనకి కనకాంబరం కలర్ యూస్ చేశారు. అది కూడా లైట్ కలర్ ఇవ్వడం వల్ల చాలా స్పెషల్ కలర్ అని చెప్పుకోవచ్చు మనము. ఈ విధంగా కనకాంబరం లైట్ షేడ్ యూస్ చేసి పళ్ళులో జస్ట్ ఎండింగ్ పార్ట్ ని ఈ విధంగా ఇచ్చారు. మిడిల్ పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కనుక మనకి ఒకలాంటి పింక్ కలర్ తో ఇదంతా కూడా మనకి బనారస్ వీవింగ్ అనేది కనిపిస్తుంది. మనకి ఒక డైమండ్ షేప్ లో గోల్డ్ యూస్ చేసి మనకి కనకాంబరం లైట్ షేడ్ మీద డిజైన్ చేశారు. అటు ఇటు మాత్రం చూస్తే కనుక ఒక పింక్ థిక్ లైన్స్ అనేది ఇచ్చేసి బార్డర్ లాగా
లాగా ఇచ్చి ఇది కూడా మనకి ఒక బనారస్ స్టైల్లో డిజైన్ వీవింగ్ అనేది ఉంది. ఈ శారీ ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి నీట్ ఫినిషింగ్ అనేది కూడా ఉంది మనకి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఓకే ఫ్యాన్సీ మెటీరియల్ మనకి ఫాలింగ్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ చూస్తే కనుక మనకి పళ్ళులో ఏ విధమైన బనారస్ బార్డర్ ఇచ్చారు అదే బనారస్ బార్డర్ హ్యాండ్లూమ్ వెరైటీ ప్రాసెస్ అనేది ఇక్కడ బార్డర్ గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ యూస్ చేశారు. జస్ట్ కనకం లైట్ మీద గోల్డ్ యూస్ చేయడం వల్ల మనకి ఇంకా షైనీగా కొంచెం థిక్ గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ చూసుకుంటే పళ్ళు పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు ఒక క్రాస్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి పింక్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి కనకం లైట్ షేడ్ ఇచ్చారు. వీటి మీద కూడా మనకి గోల్డెన్ మ్యాంగో బుటీస్ అనేవి ఉన్నాయి. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? ప్లెయిన్ అండి, ప్లెయిన్ బ్లౌజ్, ప్యూర్ షిఫాన్ జార్జెట్ మనకి. మరి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 6000 రూపీస్ అండి ఓన్లీ. ఓహో 6000 రూపీస్ ఓన్లీ ఈ శారీ కాస్ట్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ సీకో వెరైటీ మేడం. ఇది కోయంబత్తూర్ లో తయారైంది. శారీ మొత్తం కూడా మనకి పికాక్ గ్రీన్ థిక్ కలర్ తీసుకున్నారు. నవ్ డేస్ చూస్తే కనుక దివాళీ ఉంది కాబట్టి ఆ టైంలో కూడా బాగుంటుంది. ట్రెడిషనల్ గా చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. పికాక్ గ్రీన్ అంతా కూడా శారీ ఎండింగ్ వరకు యూస్ చేశారు. బట్ మనకి కొంచెం సింపుల్ గా థిక్ లైన్స్ అనేవి ఎల్లో కలర్ యూస్ చేస్తారు. 3 లైన్స్ 1 1 అలా 3 ఆల్టర్నేట్ గా యూస్ చేస్తూ పళ్ళు పార్ట్ అనేది చాలా సింపుల్ గా వేరియేషన్ ఇస్తూ డిజైన్ చేశారు. అక్కడక్కడ చిన్న స్మాల్ బుటీస్ ఇచ్చారు, ఎల్లో కలర్ అండ్ బేబీ పింక్ కలర్. ఈ విధంగా బుటీస్ అనేవి డిజైన్ చేశారు. శారీ చూస్తే కనుక పళ్ళు పార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకే డిజైన్ రన్ అయిందండి. ఓన్లీ బార్డర్ లో మనకి ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది ఇచ్చారు, అది కూడా లావెండరీ కలర్. దాని మీద వచ్చేసి గోల్డెన్ బుటీస్ అనేవి ఇచ్చారు. లోటస్ ఫ్లవర్ స్టైల్లో ఉంది. జస్ట్ 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ కి అటాచ్డ్ గా మనకి పింక్ కలర్ బుటీ అనేది ఇచ్చారు, ఎల్లో కలర్ బుటీ. ఇలా ఆల్టర్నేట్ గా పింక్ అండ్ ఎల్లో బుటీ శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. మిడిల్ లో కూడా మనకి సీకో వెరైటీ అండ్ లైట్ షైనీగా ఉంది అండి. చాలా స్టిఫ్ గా ఉంది, అంటే లైట్ స్టిఫ్ గా, హెవీ స్టిఫ్ గా లేదు. బుటీస్ అనేవి పళ్ళులో ఏవైతే బుటీస్ ఇచ్చారో ఎల్లో అండ్ పింక్ ఆల్టర్నేట్ గా ఇదే స్మాల్ బుటీస్ ని కంటిన్యూ చేశారు. ఓన్లీ పళ్ళు పార్ట్ వరకు మాత్రమే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ అంతా కూడా అక్కడక్కడ బుటీస్ అనేవి తగ్గిస్తూ ఇచ్చారనమాట. బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఓకే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే బుటీస్ ని మిస్ చేస్తూ మనకి శారీ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్, బార్డర్ కూడా యాజ్ టీజ్ గా ఇచ్చారు. ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? 2000 రూపీస్ అండి. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా సీకో వెరైటీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ, ఈ శారీ బాగల్పూరి అండి. ఓకే బాగా రన్ అవుతుందండి. ఇది ఫ్యాన్సీ వెరైటీ, డిజిటల్ పెయింటింగ్ వర్క్. నైస్, అందుకే చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. బాగల్పూరి శారీ చూస్తున్నాం, ప్రెజెంట్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. ప్రతి ఏజ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు, ఎవరైనా కట్టొచ్చు. చాలా కలర్ఫుల్ గా ఉంది శారీ. చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ యూస్ చేసి పళ్ళు జస్ట్ 1/2 మీటర్ డిజైన్ చేశారు. అది కూడా లైన్స్, బ్లాక్ లైన్స్ ఇచ్చారు. బ్లాక్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసి ఎల్లో కలర్ ప్రింట్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు. నెక్స్ట్ ఎల్లో మీద బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చి జస్ట్ పళ్ళు 1/2 మీటర్ మాత్రమే యూస్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు నుంచి ఎండింగ్ వరకు చూస్తే కనుక మనకి డిజిటల్ ప్రింట్ తో ఈ శారీ అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ బార్డర్ మనకి సింపుల్ వేరియేషన్ ఇచ్చారండి. జస్ట్ ఒక గ్రీన్ కలర్ బార్డర్ ఒక 1/2 ఇంచ్ ఇచ్చేసారు. ఈ మెటీరియల్ ఇది బాగల్పూర్ మెటీరియల్ కానీ బాగల్పూర్ లో 3 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి సూరత్ మెటీరియల్ అంటే 150 నుంచి స్టార్ట్ అవుతుంది, అది కాదు. ఇది కలకత్తా బాగల్పూరి. దీంట్లో ప్యూర్ మిక్స్ ఉంటుంది, హ్యాండ్లూమ్ వెరైటీ. ఇది కొద్ది కాస్ట్ ఉంటుంది. అంటే దాంట్లో మరి బాగల్పూర్ అనగానే దానికి పోల్చుకోకూడదు. ఫ్యాబ్రిక్ ని బట్టి, మనకి స్టైల్ ని బట్టి, ఏరియాస్ నుంచి బట్టి మనకి కాస్ట్ అనేది, ఫ్యాబ్రిక్ అనేది మారుతూ ఉంటుంది. ఇది మనకి చూస్తే కనుక నైస్ ఫ్యాబ్రిక్ అండి, చాలా ఫైన్ క్వాలిటీ ఉంది. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ యూస్ చేశారు. మనకి ఒక రోజ్ బర్డ్స్ అనేవి డిజైన్ చేశారు. ఆ బర్డ్స్ కూడా మనకి ఎల్లో తీసుకున్నారు, ఒక బ్లూ తీసుకున్నారు, గ్రీన్. క్రీపర్ అంతా కూడా మనకు ఒక సిమెంట్ కలర్ యూస్ చేసి దీని మీద థిక్ కలర్ బ్రౌన్ లైన్స్ అనేవి యూస్ చేసి ఈ స్టెమ్ పార్ట్ కానీ క్రీపర్ పార్ట్ కానీ యూస్ చేశారు. ఈ విధంగా బర్డ్స్ అక్కడక్కడ ఇస్తూ డిజిటల్ ప్రింట్ తో శారీ ఎండింగ్ వరకు ఈ విధంగా కంటిన్యూ ఉంది. కింద బార్డర్ చూస్తే కనుక మనకి యాస్టీస్ పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని ఇచ్చారు. బట్ మనకి ఈ గ్రీన్ లైన్స్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. మధ్యలో బ్లాక్ ప్లేన్ ఇస్తూ ఎక్స్ట్రాగా గ్రీన్ యాడ్ చేయడం వల్ల ఇది మనకి ప్యాచ్ లుక్ అనేది కనిపిస్తుంది. బట్ ఇది ప్యాచ్ లుక్ కాదు, దాంట్లోనే మనకి వీవింగ్ అవుతూ వచ్చింది అనమాట. చాలా కలర్ఫుల్ గా, చాలా లైట్ వెయిట్ గా, యంగ్స్టర్స్ నుంచి ఎవరైనా వెయిట్ చేసేటట్టుగా ఉంది ఈ శారీ. మరి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. టోటలీ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. మనకి అది కూడా శారీలో యూస్ చేసిన గ్రీన్ కలర్ బార్డర్, అలాగే శారీలో యూస్ చేసిన వన్ ఆఫ్ ది కలర్ యూస్ చేసి మనకి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఇది కూడా ప్లెయిన్ గా లేకుండా ట్రయాంగిల్ షేప్ లో మనకి బ్లాక్ ప్రింట్స్ అనేవి కనిపిస్తూ డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ 1500 ఓన్లీ అండి. వ్యూయర్స్ చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్ గా ఉంది బాగల్పూరి శారీ. శారీ కాస్ట్ చూస్తే కనుక 1500 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఇలాంటి కలర్ఫుల్ శారీస్ కానీ ఆల్ వెరైటీస్ కానీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ ని మీరు కూడా పర్చేస్
చేయాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. విజయవాడలో సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ పెళ్లి కలెక్షన్స్, బ్రైడల్ కలెక్షన్స్, అలాగే ఫ్యాన్సీ వెరైటీస్, ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కోటా వెరైటీ అండి. కోటా, ఇప్పుడు పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి కదా, మార్కెట్ లో బాగా రన్ అవుతుంది. దీంట్లో ఏమంటే కింద ఆబ్లిక్ వర్క్స్ కొత్తగా తయారు చేశారు. ఓకే, మనకి వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి కోటా శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఒకలాంటి లైట్ రెడ్ కలర్ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్ జస్ట్ మనకి సింపుల్ వేరియేషన్ ఇచ్చారండి, ఏం లేదు. వైట్ లైన్స్ అండ్ మనకి రెడ్ లైన్స్ అనేది ఇస్తూ పళ్ళు జస్ట్ డిజైన్ చేశారు. పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఒకటే స్టైల్ రన్ అవుతుంది. బార్డర్ విషయానికి వస్తే కనుక బార్డర్ లో మనకి లైట్ బేబీ పింక్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ ఒక 2 inches బార్డర్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ గా మనకి అంతా కూడా కోటా ఫ్యాబ్రిక్ మీద, కోటా ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఆరెంజ్ అండ్ కొంచెం పీచ్ కలర్ వల్ల మనకి ఒక రెడ్ మిక్సింగ్ అనే కలర్ కాంబినేషన్ బయటికి అవుట్పుట్ వచ్చింది. ఇదంతా కూడా మనకు ఒక బొట్టు స్టైల్లో, ఒక మనకి బిందీ స్టైల్లో ఒక వైట్ కలర్ డిజైన్ అనేది ఇచ్చారు. అక్కడక్కడ ఈ బిందీ స్టైల్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు వైట్ కలర్ ఇవ్వడం వల్ల ఆ కలర్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే మనకి పైన యాస్ట్రీస్ ఏ విధమైన బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. బట్ ఇదంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఈ అబ్లిక్ వర్క్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో ఇవ్వడం వల్ల ఈ లుక్ అనేది కొంచెం వేర్ చేసినప్పుడు, ఫ్రిల్స్ పెట్టినప్పుడు స్పెషల్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక లీఫ్ స్టైల్లో, అలాగే ఒక డిఫరెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేసి శారీ ఎండింగ్ వరకు ఇదే విధమైన డిజైన్ ని కంటిన్యూ చేశారు. చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ వెరైటీ, కోటా వెరైటీ. ఇది మీకు బ్లౌజ్ కూడా దానికి లైన్స్ స్పెషల్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది. నైస్ వెరైటీ. బ్లౌజ్ చూస్తే మనకి పళ్ళులో ఏ విధమైన రెడ్ అండ్ వైట్ లైన్స్ ఇచ్చారో ఆ విధమైన లైన్స్ ని కూడా బ్లౌజ్ కి యూస్ చేసి డిజైన్ చేశారు. ఎంత ఉంటుంది? 2500 అండి. 2500 రూపీస్ కి ఈ శారీ. ప్యూర్ కంచిపట్టు హ్యాండ్లూమ్ వీవింగ్ శారీ ఇది. ఓకే, ఇది ప్యూర్ వెండి జరీనండి. వెండి జరీ కంపల్సరీ గోల్డ్ మిక్స్ అవుతుంది. గోల్డ్ మిక్స్ అవుతుందండి. ఓకే, నైస్ కంచిపట్టు వెరైటీ చూస్తున్నాము. బ్రైడల్ కలెక్షన్, అలాగే స్పెషల్ డిజైనర్ పీస్ కూడా అని చెప్పుకోవచ్చు. శారీ చాలా స్పెషల్ గా ఉంది. పళ్ళు పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ యూస్ చేసి మనకి ఒక 1 మీటర్ అనేది డిజైన్ చేశారు. జస్ట్ మిడిల్ లో హెవీగా తీసుకుంటే అవుట్ లైన్స్ వచ్చేసి మనకి పైన కింద చూసుకుంటే కనుక ఒక గోల్డ్ లైన్స్ అనేది ఇచ్చారు. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్, రోజ్ పింక్ కలర్ యూస్ చేశారు. శారీ బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి ఒక జరీ బార్డర్ మీదే జస్ట్ వీవింగ్ కదా, హ్యాండ్లూమ్ వెరైటీ కదండి, వీవింగ్ అవుతూ ఒక పికాక్ డిజైన్, గ్రీన్ కలర్, లోటస్ అనేది ఆరెంజ్, క్రీపర్ అంతా కూడా పింక్ యూస్ చేస్తూ ఈ విధమైన థిక్ బార్డర్ అనేది 6 inches బార్డర్ ని మనకి డిజైన్ చేశారు. బార్డర్ ఈ విధంగా ఇస్తే మిడిల్ అంతా కూడా మనకి థిక్ కలర్ పింక్ తో ప్లెయిన్ గా డిజైన్ చేశారు. చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ పట్టు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ కూడా సేమ్ అండి. యాస్టీస్ పైన ఏ విధమైన బార్డర్ ఇచ్చారో కింద కూడా అదే విధమైన బార్డర్ ని శారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. ఈ శారీకి చాలా ప్రత్యేకత ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు చూస్తే కనుక మనం వర్క్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. కాకపోతే 2 బ్లౌజులు ఉన్నాయి, 2 బ్లౌజెస్. yes, nowadays అందరూ కూడా వర్క్ ప్రిఫర్ చేస్తున్నారు. లేకపోతే ఎవరైనా పిల్లలకి ఫంక్షన్స్ అయినప్పుడు 2 బ్లౌజెస్, మెచ్యూర్ ఫంక్షన్ కి ఆ పిల్లలు కట్టి తర్వాత వాళ్ళ మదర్ కి. కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ తో అదే పట్టు కలర్, అదే రన్నింగ్ బ్లౌజ్, 2 బ్లౌజెస్ అనేది ఇచ్చారు మనకి. ఇదిగో చూడండి, ఈ బ్లౌజ్ ఒకటి ఇస్తే మనకి వర్క్ వేసుకోవడానికి కానీ, పిల్లలకి స్టిచ్ చేయించడానికి, మరి పెద్దవాళ్ళకి కానీ ఇంకొకటి ప్లెయిన్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఈ విధంగా 2 ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీతో 2 బ్లౌజెస్ అనేది ఈ శారీకి చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఎంత ఉంటుంది కాస్ట్? సిల్వర్ గోల్డ్ మిక్స్ కాబట్టి 18,000 వస్తుందండి. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ చాలా చాలా స్పెషల్ గా ఉంది. బ్లౌజెస్ కూడా 2 ఇచ్చారు. మరి ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక 18,000 రూపీస్ ఓన్లీ. హోల్సేల్ లో కూడా ఎవరికైనా శారీస్ కావాలంటే సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ జూట్ లో ప్రింటెడ్ అండి, డిజిటల్ ప్రింట్. ఓకే, జూట్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్, డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కనుక ఆరెంజ్ అండ్ లావెండరీ కలర్, గ్రీన్ కలర్ యూస్ చేసి మనకి శారీ పళ్ళు పార్ట్ ని డిజైన్ చేశారు. పళ్ళులో అవుట్ లైన్ చూసుకుంటే కనుక ఆరెంజ్ మీద మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది లావెండరీ అండ్ మనకి క్రీపర్ అంతా కూడా గ్రీన్ యూస్ చేసి డిజైన్ చేశారు. నెక్స్ట్ కూడా మనకి ప్రింట్ అదే స్టైల్లో యూస్ చేశారు, బట్ టిక్ గా తీసుకున్నారు. హాఫ్ వైట్ మీద మనకి గ్రీన్ అండ్ లావెండరీ ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ అనేది యూస్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఆరెంజ్ మీద లావెండరీ కలర్. మళ్ళీ పళ్ళులోనే మనకి చాలా వేరియేషన్స్ ఇస్తూ ఫ్లవర్స్ ఇచ్చారు, క్రీపర్ ఇచ్చారు, మనకి డిఫరెంట్ గా ఇలా బంచెస్ ఇస్తూ పళ్ళు పార్ట్ ని 1 మీటర్ వరకు డిజైన్ చేశారు. శారీ విషయానికి షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి పైన బార్డర్ అనేది పింక్ బార్డర్ యూస్ చేశారు. అవుట్ లైన్స్
స్మాల్ గోల్డెన్ బార్డర్, థిక్ లో ఉన్న గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. దీనికి అటాచ్డ్ గా ఈ బార్డర్ మనకి కొంచెం ట్రెడిషనల్ గా అంటే ఫ్యాన్సీగా మనకి ఇది ఫ్లోరల్ ప్రింట్ అనే డిజైన్ యూస్ చేశారు. అది కూడా ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో మనకి లావెండర్ యూస్ చేశారు, గ్రీన్ యూస్ చేశారు, ఆరెంజ్ యూస్ చేశారు. క్రీపర్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఈ ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ ఈ విధంగా 3-4 కలర్స్ యూస్ చేస్తూ మనకి ఈ శారీ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. శారీ ఎండింగ్ వరకు కూడా ఇదే స్టైల్లో రన్ అవుతుంది. కింద బార్డర్ చూద్దాం. టోటలీ కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన పింక్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆరెంజ్ బార్డర్ తీసుకున్నారు. అది కూడా మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు. పైన అటాచ్డ్ గా మనకి గోల్డెన్ మీద గ్రీన్ కలర్ ట్రెడిషనల్ బార్డర్ అనేది అటాచ్ చేస్తూ శారీ ఎండింగ్ వరకు ఈ బార్డర్ రన్ అవుతుంది. అంటే ఈ శారీకి పైన ఒక బార్డర్, కింద ఒక బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో ఏదైతే బ్యాక్గ్రౌండ్ మనకి క్రీమ్ తీసుకున్నామో అదే బ్లౌజ్ అనేది ఇచ్చారు. బార్డర్స్ మాత్రం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. మరి ఈ శారీ కాస్ట్ 1500 అండి. యస్, చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్రింట్ శారీ కాస్ట్ చూస్తే కనుక 1500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వైట్ చూద్దాం. అంటే ఫుల్ ఫ్యాన్సీ అంటే జూట్ మెటీరియల్, లైట్ వెయిట్ మెటీరియల్ ప్లస్ ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ ఇచ్చారు మనకి. బార్డర్ వచ్చేసి స్పెషల్, బ్లౌజ్ కూడా స్పెషల్ అండి. ఓకే, శారీని చూద్దాం. శారీ పళ్ళు పార్ట్ ని చూస్తే కనుక మనకి క్రీమ్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ తో బార్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నారు. ఇది 3 సైడ్స్ బార్డర్ కూడా ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. బార్డర్ లో చూస్తే కనుక మనకి కలర్స్ అనేవి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి పింక్ తీసుకున్నారు. పింక్ లో థిక్ యూస్ చేశారు, అలాగే గ్రీన్ యూస్ చేశారు, గ్రీన్ లో బ్రౌన్ యూస్ చేశారు. ఈ విధంగా అలాగే అక్కడక్కడ వచ్చేసి మనకి మెజంతా పింక్ కలర్ కూడా యూస్ చేశారు. ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ లో మనకి 3 కలర్స్ యూస్ చేసి బార్డర్ పార్ట్ ని డిజైన్ చేశారు. అవుట్ లైన్ చూస్తే కనుక మనకి ఒక గోల్డ్ లేస్ అనేది కూడా ఇచ్చారు. ఈ బార్డర్ అనేది 3 సైడ్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది. శారీ పళ్ళు పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్ కాదు, ఎవ్రీథింగ్ ఎండింగ్ వరకు చూస్తే కనుక మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఇదే బార్డర్ కంటిన్యూగా ఉంది. మిడిల్ పార్ట్ మాత్రం మనకి కనకాంబరం కలర్ యూస్ చేశారు. అది కూడా కొంచెం లైట్ షేడ్ యూస్ చేస్తూ అక్కడక్కడ మనకి కోటా కాబట్టి జస్ట్ వైట్ లైన్స్ అనేవి అక్కడక్కడ యాడ్ చేస్తూ ఇచ్చారు. కింద బార్డర్ కూడా యాజ్ టీస్ ఈ విధంగానే ఉంటుంది. సేమ్ టు సేమ్. ఎస్, మరి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ మెయిన్ స్పెషల్ అదేనండి. yes మనకు అంచుకి ఏదైతే వచ్చిందో ఓకే సేమ్ అదే బ్లౌజ్ కంటిన్యూ చేస్తాం. సో చూస్తున్నారు కదా శారీలో ఏదైతే బార్డర్ యూస్ చేసామో అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. వీటిలో కలర్స్ మనకి కలర్స్ అవైలబుల్ అండి. ఓకే, కాస్ట్ 1200 ఓన్లీ అండి. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ ఓన్లీ. అలాగే ఈ శారీలో కలర్స్ కూడా ఉన్నాయి వ్యూయర్స్. అలాగే ఎవరైనా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో బల్క్ లో ఎక్కువగా శారీస్ ని కొనాలి అనుకున్నా, ఇంట్లో లేడీస్ ఎవరైనా శారీస్ ని సేల్ చేయాలి అనుకుంటే కూడా వారికి కూడా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారు అందుబాటులో ఉన్నారు. మా వ్యూయర్స్ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HNT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ కూడా బ్రైడల్ కలెక్షన్స్, ఫ్యాన్సీ వేర్, డిజైనర్ శారీస్, ఆల్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఏంటి అంటే వ్యూయర్స్ కి కావాల్సిన దివాళీ సందర్భంగా ఫ్యాన్సీ వెరైటీస్ చూపించారు, అలాగే పట్టులో మాత్రం స్పెషల్ కలెక్షన్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వ్యూయర్స్ చూసారు కదా, సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కుక్కట్పల్లి బ్రాంచ్ లో ఉన్న ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీస్ ని, అలాగే పట్టులో కూడా చాలా బాగున్నాయి కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్.